యోబు 25వ అధ్యాయం. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను: అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయున్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగుచేయను. ఆయన సేనలను లెక్కింప సఖ్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఇట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఇట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు గదా. యోబు 26వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను: శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి? బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి? జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి? సంగతిని ఎంత చక్కగా వివరించితివి? నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి? ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది? జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరువబడి ఉన్నది, నాశన కూపము బట్ట బయలుగానున్నది. సూర్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైన భూమిని వ్రేలాడ చేసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రహాబును పగలగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? యోబు 27వ అధ్యాయము. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లా నేను: నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము నుచ్చరించటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్ను ఎదురించువారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొర వినునా? వాడు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు. మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందరు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము వారి పిల్లలు విస్తరించినలా అది వారి ఖడ్గము చేత పడుడికే గదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడిదరు. వారి విధవరాండ్రు రోదనము చేయకుండని. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జగడమునంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరుచుకునినను వారు దాన్ని సిద్ధపరుచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు. నిరపరాధులు ఆవిడిని పంచుకొనెదరు.
పురుగుల గోళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందరు. కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందరు. వారు ధనము గలవారై పండుకొందరు గాని మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోదురు. భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయను. ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయను. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోదురు. మనుషులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. యోబు 28వ అధ్యాయము. వెండికి గని గలదు, పుటమ వేయు సువర్ణముకు స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్లు కరగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళునవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు. డేగ కనులు దాని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడువులేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్లా ద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. మరుగయ్యున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరకను? వివేచన దొరకు స్థలము ఎక్కడనున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది దానాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనను. సువర్ణము దానికి సాటైనది కాదు. దాని విలువ కొరకై వెండి తోచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువగల గోమేధికమునకైనను, నీలమునకైనను కనబడునది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరి కనులకు మరుగై ఉన్నది. ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించెను. దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. గాలికి ఎంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచెను. దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.